రెడ్డి తింటారు. కానీ నాకు ఇద్దరికి బాధ్యత ఎక్కువ. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు సమాధానం ఇస్తాం, దాన్ని మేము ఇస్తే తప్పైంది అంటున్నాను. కానీ పాపిరెడ్డి గారు చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఆరాధించిన దాకా ప్రజలు ఓడిపోతున్నారు, పాలకులు గెలుస్తున్నారు. ఏ పాలకులు అయినా సరే, ఆనాడు ఇవాళ కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, మళ్ళీ కాంగ్రెస్. అంటే మీ వైఫల్యాలు ఒకరి మీద ఒకరి పెట్టుకుని వ్యక్తిపడుతున్నారు కదా, అవే చెప్తున్నాయి కదా మీరు ఏం చేయలేదని. పాలమూర్తి వాళ్ళ కొత్త కాదు కదా. నిజంగా చెప్పారు పాపిరెడ్డి గారు ఒక నిష్పక్ష పదంగా 2 మనిషాలు చెప్పారు. ఇవాళ ఏదైతే పాలమూరు జిల్లా స్పష్టంగా ఈ 10 ఏళ్లలో తెలంగాణ వచ్చినాక మిగతా జిల్లాల కన్నా చాలా అభివృద్ధి. పాలమూరులో ఒక పరిశోధన చేసినాం లక్ష్మణ్ గారు. ఏమనంటే పాలమూరులో చతుశాల భవంతులు కడతాం. జనరల్ గా ఆంధ్ర ప్రజలు ఎప్పుడు కూడా మీరు ఎంత భూమి ఉన్నా కూడా ఇల్లు కట్టుకోరు. ఇల్లు అని బ్యాంకు వాళ్ళ బ్యాంకు ఎప్పుడైతే ఉంటది ఏంటంటే బ్యాంకు బిల్డింగ్ కట్టుకోరు, బ్యాంక్ కిరాయికి తీసుకుంటాం, కానీ వ్యాపారం కడతారు. ఇట్లాగే ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చిన సెటిలర్ చాలా మంది ఏంటంటే ఇల్లు కంటే 1 ఎకరం భూమి కొందాం అనుకుంటారు. కానీ పాలమూరులో మాకు తెలియదు ఏంటంటే ఒక సర్వేలో వాళ్ళు మొత్తం వలస పోయి సంవత్సరం అంతా సంపాదించి వచ్చి మనకి ఇల్లు ఠికానా ఉండాలి కానీ ఒక మంచి చతుశాల భవంతి కట్టుకొని మళ్ళీ లేబర్ గా ఆయన తాళా వేసిపోతారు. పండుగలు తప్ప వస్తారు, ఇంటికి తాళమే ఉంటుంది చోటికి. ఇవాళ అట్లేదు. పోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చారు. గత 10 ఏళ్లుగా ఏ మాట కావాలి కేసీఆర్ ఉండా ఇవ్వడం సమస్య లేదు. ఇవాళ పాలమూరు అభివృద్ధి చెందింది, పాలమూరు పచ్చగా ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలి మనం. రెండవది, ఇప్పుడు ఎత్తిప్రాసల కోసం సారా గురించి మాట్లాడితే నిజంగా చెప్పానండి ఏ విధానం ఆ ప్రభుత్వంలో ఏముంది అంతకన్నా అధ్వానం ఉంది. మన పాపిరెడ్డి గారు చాలా అద్భుతంగా చెప్పింది. నేను చెప్పాల్సిన మాట చెప్పింది దాని ఏంటంటే ప్రతి కిరాణా షాప్ ఇవాళ బెల్ట్ షాప్ అయింది సార్. సమస్య లేదు. గతంలో బెల్ట్ షాప్ వేరేగా ఉంటుండే, ఉద్యోగం దొరుకుతుంది. మేము సారా ఉద్యమం చేసినప్పుడు మీకు తెలుసు, రోషమ్మ గారు ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు మాకు అందులో ఒక వాస్తవం మా సర్వే కూడా తేలింది ఏంటంటే మామూలు షాప్ అయితే ఉద్ధరియ్యాడు వాడు, కానీ చెంబో తబ్బాలో కుదవ పెడితే ఊళ్ళో ఉన్నాడు ఉద్ధరిస్తాడు. అంటే కళ్ళ ముందు కనపడి ఉద్దరు దొరికితే తాగుతారు కదా ఎక్కువ, అందుబాటులో ఎక్కువ ఉంటే తాగుతారు. అదిగాక తెలంగాణ ఇవాళ అవమానిస్తున్నాం. శివరాజు గారు డాక్టర్ గారు నీ గురించి కాదు కానీ కాంగ్రెస్ మాట్లాడుతుంది, సారా గురించి మాట్లాడుతుంది కనుక నేనేమంటున్నానంటే ఆబ్కారీ ఆదాయం చూడండి. పాపిరెడ్డి గారు బాధ చేసి లెక్కలని ఆబ్కారీ ఆదాయం మొట్టమొదటి 1956 లో మనం విడిపోయినప్పుడు మనం కలిసినప్పుడే లెక్క చూస్తే 1948 నుంచి హైదరాబాద్ స్టేట్ పరిగణలోకి వచ్చింది కదా. 45 నుంచి 56లో ఆంధ్రప్రదేశ్ కలిసే నాటికి మన ఆబ్కారీ ఆదాయం సుమారు 58 కోట్ల రూపాయల ఆదాయం మనకు అన్నాడు. 58 కోట్ల రూపాయలు, 1-2 కాదు. అంటే మొత్తం ప్రధాన ఆదాయం మనకు ఆబ్కారీ ఉండే. తెలంగాణ అంటే ఖచ్చితంగా ఇప్పుడంటే ఆంధ్రలో నేర్చుకున్నారు కానీ చాలా వరకు తెలంగాణలో ఈ తాగుడు అనేది సారా కళ్ళు నుంచి మొదలు పెడితే ఇవాళ చీప్ లిక్కర్ నుంచి మొదలు పెడితే ఇవాళ ఐఎంఎఫ్లు కూడా ఎక్కువ వాడతారంటున్నాను నేను. అది ఒక సంస్కృతిలో భాగం. పెళ్ళైనా చావైనా, పెళ్లికి చావు కూడా తాగుతారు ఇక్కడ. అది సాంప్రదాయంగా వస్తున్నది, దాన్ని ఎవరు కాదని లేదు. కనుక లిక్కర్ ఆదాయం ఆనాటి నుంచి ఏ ప్రభుత్వమైనా తగ్గించిందా పెంచిందా? ఒకటి. రెండోది, ఎప్పుడు శత్రుశేషం రుణశేషం ఉంచుకోవాలని కోరుకుంటే కేసీఆర్ గారు చేసిన తప్పే మీరు చేసినట్టు అవుతారు. ఎప్పుడు ఎదుటివాడి భగవన్ నామస్మరణ అంటే హిరణ్యకశిపుడు ఏం చేసిండు? అసలు కంటే దేవుడి నామస్మరణ ఎక్కువ చేసిండు. నిజంగా పుట్టిన ఆయనకి ఎక్కువ వస్తుంది. ప్రహ్లాదుని మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఎవరి గురించి మాట్లాడింది? ఎక్కడరా అని శ్రీహరి అన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే తప్పు చేస్తున్నాడు. నేనేమంటానంటే నీ పాలన సరిగ్గా ఉంటే ఇప్పుడు మన ఊరి బర్రె మంచిది, మన బర్రె మంచిది, మన ఊళ్ళో అమ్ముడు అంగడి దాకా అవసరం లేదు. నువ్వు మంచోడు అయితే సమస్య లేదు. నీ కేసీఆర్ గురించి ఎందుకు అంటున్నారు? 2.5 ఏళ్ళ నుంచి ఆయన బయటకు వస్తలేడు కదా. సరే వస్తలేడు, మాట్లాడతాడు. నీ గురించి ఒక మాట మాట్లాడతలేడు కదా. మీరెందుకు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు? మన బలహీనతలు తప్పించుకోవడానికి కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నాను అంటాడు. స్పష్టంగా చెప్తున్నా. ఒకటి, సారా అంటే కేసీఆర్ ఇక్కడ ఇంకొకటి మిమ్మల్ని అడగాలి సార్ రామ్మోహన్ గారు. ఇది నా పని కాదు. అంటే గెలిస్తే ప్రభుత్వంలో ఉంటే మేము బయటకు వచ్చి అజమాయిషీ చేస్తాం, ఓడిపోతే ఫామ్ హౌస్లో కూర్చుంటాం, కనీసం ప్రజాప్రతినిధిగా మేము కనీసం శాసనసభకు కూడా రావంటాం. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ప్రశ్నించకూడదా? వేరే చర్చ ఎక్కడిది? మనకు రేవంత్ రెడ్డి మాట్లాడి దాన్ని అంగీకరిస్తాను. ఎప్పుడు గెలవకుండా 2014 చేసినప్పుడు 24 దాకా ఉన్నాడు కదా, 23 దాకా ఉన్నాడు కదా. ఇప్పుడు ఓడిపోయింది మొదటిసారి. అంతకుముందు ప్రజాక్షేత్రంలో ఉంది కదా కేసీఆర్. అప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు చాలా ఉండే. ఆయన మాట్లాడితే సంచలనం, మాట్లాడకపోతే సంచలనం. వస్తలేడు, ఇంత ఉద్యమం జరుగుతుంది, వస్తలేడు. అది నిర్ణయం మార్చుకు రాలేదు. వస్తే రాడు పడ్డే, చెప్పులు పడ్డే. చూసిన కదా మీరు, అది ఉద్యమం తప్పుదారికి వస్తుందని రాలేదు అన్నాడు. ట్రాన్స్పోర్ట్ మీద గెలవకుండా ఉద్యమకారులకు కూడా సరోజిని నాయుడు అంటే తెలవకుండా కమ్మని సరోజిని నాయుడు విగ్రహం కొట్టి పరిచయం చేసింది. సరోజిని నాయుడు అంటే కమ్మ అనుకున్నారు. నాయుడు సరోజిని నాయుడు ఎవరో తెలియదు వాళ్ళకి. అంటే ఆ ఉద్యమం పక్కదారు అంటే ఏమవుతుందో తెలుస్తుంది. మనకేంటంటే స్ట్రీట్ ఫైట్ కాదు, స్టేట్ ఫైట్ అనే సంగతి మాట్లాడి ఉద్యమం చేస్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మాట్లాడితే కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వస్తుందని నేను అంటున్నాను. తమ వైఫల్యాలను కప్పించుకోవడానికి కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాను.
కేసీఆర్ రాకపోతే ఆయన నష్టపోతారు. మనకి ఏంటంటున్నా నేను, కేసీఆర్ ప్రజల్లో రాకపోతే గెలిగిద్దామా, మరి తెచ్చుకుందామా, మరి కావాలని అనుకుంటున్నారా అంటున్నాను. నిజంగా చెప్పారంటే పాలమూరు అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి మొత్తం రేవంత్ రెడ్డి బాధ్యత కదా. 2.5 ఏళ్ళు అయింది. తమ వైఫల్యాలు ఒకటి కాదు, ఇంతకుముందు మన అక్షరరావు గారు చెప్పారు, ఒక కులం బంగారమే కాదు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన దగ్గర నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడన్నా ఖాళీగా ఉందా? కేటీఆర్ గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూనే ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడాలి సార్. కేసీఆర్ తో నేను మాట్లాడుతున్నాను. నేను మళ్ళీ అక్కడికే వస్తున్నాను. నేను ఇప్పుడు కేసీఆర్ లేకపోతే ప్రతిపక్ష స్థానంలో వీళ్ళందరూ జగదీష్ రెడ్డి అందరూ అలా రాసి అందరూ మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అందరూ. అంటే కేసీఆర్ ఒక్కడే బయటకు రావాలి కళ్ళలో నుంచి అని ఎందుకు అంటమంటున్నాను అంటే వీళ్ళందరూ సమాన స్కందులు కావాలంటున్నారు కదా. అందుకని కొంచెం మధ్య నాపకండి. నేను స్పష్టంగా చెప్తాను, ఇవాళ పాలమూరు అభివృద్ధి చెందిందా లేదా అంటే అభివృద్ధి చెందింది. ఒకనాడు మన పార్టీ గారు అన్నట్టు దాని మీద ఇంకొక సర్వే కూడా ఉన్నది. మొత్తం రాష్ట్రంలో కార్ల అమ్మకాలట ఏ కొత్త మోడల్ వచ్చినా ఎక్కడ అమ్ముడు పోతే తెలుసా మీకు? అయితే అనంతపురం లేకుండా మన ఆంధ్రప్రదేశ్ అనంతపురం వెనుకబడి జిల్లా అనంతపురం లేకుంటే మధ్య మన మహబూబ్ నగర్. ఎందుకంటే కాంట్రాక్టర్లు లాభపడరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే కేసీఆర్ గురించి మాట్లాడకండి, మీ పనులు మీరు చేయండి అంటారు. ఒక్క బంగారం ఒకటే కాదు, బంగారం తులం బంగారం ఎట్లా పోయిందని అందరూ అంటున్నారు. 6 విడతలు ఆ రైతు బంధు అందాల్సిందే కదా. కేవలం మొదటిసారి ఏదైతే ఎన్నికలప్పుడు ఆగిపోయిన రైతు బంధు పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చింది. తర్వాత ఇంకొక రైతు బంధు వచ్చింది. 3వ రైతు బంధు పూర్తిగా రాలేదు ఇప్పటికి కూడా. 3వ రాలేదు, 4వది కూడా మొన్న నర్మేట సవాల్ తర్వాత విడతలు అంటే మనం ఏమనుకుంటాం, 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు 9 ఎకరాలు 10 ఎకరాలు అంటాం. 2 సార్లు 1 ఎకరానికి 2 ఎకరాలకి నాదే నాకు ఉదాహరణ 2 ఎకరాలకు పడ్డది. 3వ ఎకరానికి వాళ్ళే ఇంతవరకు కూడా నాకు లేదు 4 ఎకరాలు. మరి 4 ఎకరాలకు వాళ్ళేదంటే ఏమన్నా 6వ సారి ఇప్పుడు ఏప్రిల్ మేలో ఉన్నాం కదా, 6 సార్లు రావాల్సింది 2 సార్లు కూడా పూర్తి చేయలేదు అంటున్నారు. మరి పథకాలను అమలు చేయలేక బలహీనత కప్పించుకోవడానికి మాటలు మాట్లాడుతున్నాడు కాంగ్రెస్. ఇప్పుడు కేరళ స్పీకర్ ఇంతకుముందు ఒక కీలకమైన విషయం చెప్పారు పార్టీ గారు. కర్ణాటకలో మార్పిడి జరిగింది కనుక ఇక్కడ మార్పిడి జరగకుండా ఉండాలంటే కొంత అగ్రెసివ్ వారి ప్రతిపక్షాల మీద అనుకుంటూనే ఉంటారు కదా. రెండోది కాంగ్రెస్ లో కూడా రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకంగా చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున ఆయన దించేస్తే లాభం లేదని మాట వస్తుంది. పైన రాజకీయ సాధన వస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎందుకు పోయింది, అందరూ ఎందుకు పోయింది, అది అంతర్గతంగా ఎన్ని రాజకీయాలని మనం చెప్పలేం కదా అక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు పాలమూరు విషయానికి వస్తే ఆనాటికి ఒక్క ప్రాజెక్టు కొత్త తీసుకున్నా అంటున్నాను. ఏది పాలమూరు రంగారెడ్డి ఎప్పటికీ ప్రాజెక్ట్ కాంగ్రెస్ కాదా? మరి మీరు 2.5 ఏళ్ళు అయింది వచ్చి అంతకుముందు 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉంది కదా, ఎందుకు చేయలేకపోయినా మరి కేసీఆర్ గారి మీద పెడదాం. కేసీఆర్ తప్పే చేసేది అందుకని ప్రజలు అవినీతి అహంకారంతో ఆయన ఓడించి ఇంత పెట్టింది. కానీ పన్నుని పట్టుకొని లేపుడు ఎందుకు అంటున్నా నేను? పన్నుని పట్టుకొని కుంభకర్ణుడు అన్నాడు అంటే ఇతర లేకపోవడానికి ఎంత కష్టపడి చూసాం. ఆయన ఇష్టం ఉంటే వస్తాడు, లేకపోతే ఇంత పోతాడు పనుకుంటాడు. రాజకీయాలు హత్యలు ఉండవు లక్ష్మణ్ కాదు, ఆత్మహత్యలు ఉంటాయి లక్ష్మణ్. అందుకని ఏమంటానంటే కేసీఆర్ వచ్చినా కూడా ప్రజలు చూసుకుంటారు. ఇప్పుడు 10 కోసం వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. మీకు మాట్లాడితే కేసీఆర్ ఎందుకు అంటున్నారు అంటున్నాను. మీరు ఏం చేస్తారో చెప్పండి, ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి, ఏం చేస్తున్నారో చెప్పండి, సరిపోద్ది కదా అంటారు. అందుకని ఈ పథకాల అమలు కానీ ఇవాళ ఇవన్నీ కావడం లేదు కనుకనే ఒకటి రామ్మోహన్ గారు, మీరు ఒక సీనియరు, ఏదైతే పథకాలు అమలు చేయలేకపోతే మిగతాదంతా కూడా ప్రభుత్వం ఫెయిల్ అయినట్టేనా? అభివృద్ధిపై దృష్టి పెట్టి పెట్టుబడులను తీసుకొచ్చి పెట్టుబడులను తీసుకొస్తే ఈ రోజుల్లో గతంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా అనేక హామీలు ఇచ్చినాయి. నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీయే కాదు, బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక హామీలు ఇచ్చింది. ఏమి చేయలేకపోయింది, కొన్ని చేసింది, కొన్ని చేయలేకపోయింది. అదేవిధంగా అభివృద్ధి చేస్తున్నప్పుడు ప్రజలు అభివృద్ధిని చూడరంటారా? ఎవరు చెప్పండి. ఇప్పుడు నేను టీఆర్ఎస్ లాగా మాట్లాడాల్సి వస్తున్నాను. మీరు శ్రద్ధ వచ్చి నేను ఏమంటున్నానంటే సమస్య ఎక్కడ లేదు సార్. టీఆర్ఎస్ వింటే మాట మాట్లాడేవాడు, టీఆర్ఎస్ వింటే వాళ్ళు సమాధానం చెప్పేవాడు. నేను వెంకటరెడ్డి గారు పాపిరెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటున్నా. నేను మమ్మల్ని నిరీక్షిస్తున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఆనాటికి అయినా కానీ 10 ఏళ్ళు అభివృద్ధి చెందింది తెలంగాణ. కేసీఆర్ అవునన్నా కాదన్నా అభివృద్ధి ఇక్కడికి వస్తున్నాను చెప్తున్నాను. మంచి చెడ్డ అవినీతి అహంకారం పోయింది అంటున్నాను. కాళేశ్వరం గురించి ఏం తెలుసు మాట్లాడుతున్నారు వీళ్ళు? కాళేశ్వరంలో 3 బ్యారేజీలు మొత్తం ఒక్క బ్యారేజ్ లో ఒక్క పిల్లర్ భూమి ఉంది. మొత్తం కాళేశ్వరం నాశనమైందా? ఇవాళ ఎందుకు వస్తున్నాయి నీళ్ళు తెలుసా? కాళేశ్వరంలో మీరు మన ఏమంటారు మన మంచిర్యాల దగ్గర ప్రాజెక్ట్ ఏస్తుందో ఆ ప్రాజెక్ట్ నుంచి చూసుకుంటే పైన మనకు మిడ్మానేర్ కానీ అక్కడి నుంచి అన్నపూర్ణ సాగర్ కానీ అన్నపూర్ణ సాగర్ రంగనాయక సాగర్ కానీ రంగనాయక సాగర్ నుంచి మనకు కొండపచ్చమ మల్లన సాగర్ కానీ మల్లన సాగర్ నుంచి కొండపచ్చమ సాగర్ ఇవన్నీ మా ఇంటి పక్కన ఉంటాయి. అంటే 50 కిలోమీటర్ల లోపల ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ నింపుతలేరు, ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? కాకపోతే వర్షాకాలంలో మన కరువు వస్తే రేపు కష్టం అని వస్తుంది. రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది. రేపు అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ విలువ రేపు తెలుస్తున్నట్టున్నాను.
కేసీఆర్ సమర్థించారు కాదు ఇక్కడ. అలా అవినీతి ఉంది. కాళేశ్వర బ్యాంక్ మొత్తం ఒప్పుకోలేదు, ఖచ్చితంగా అవినీతి ఉంది. 1000 కోట్ల రూపాయలు మోసం చేసింది. కానీ 1,00,000 కోట్లు మొత్తం నాశనం అయింది తప్పు. రైట్ రైట్ మరి ఇప్పుడు యాక్చువల్లీ బీఆర్ఎస్ చెప్పాల్సిన మాట నేను చెప్పొద్దు, నేను స్పష్టంగా చెప్తున్నా. ఆ 10 ఏళ్ళలో అభివృద్ధి ఏమి జరగదు అంటే అంతకన్నా అధ్వానం లేదు జరిగింది. ఈ 2.5 ఏళ్ళలో కూడా ఏమైనా అభివృద్ధి జరిగిందంటే కొత్త పథకాలు ఏం మొదలు పెట్టలేదు, కొత్తగా ఇస్తామన్న హామీలు ఇవ్వలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వకపోయినా వీళ్ళు ఇవ్వకపోయినా విమర్శించాల్సిందే. కానీ సమాధానం చెప్పటం విలువకుండా మా ఇద్దరు నిరికిస్తే లాభం లేదు. ఇవాళ నేను చెప్పేది చెప్పిన అభివృద్ధి జరుగుతూనే ఉన్నది.